సపోజ్ అర్చన చేయాలి. వైదిక సాధన భక్తిలో ఒక అంగం అర్చన. అర్చన ఎలా చేయాలి అంటే నారద పాంచరాత్రం, అది కూడా భక్తి శాస్త్రమే. అది చెబుతుంది వైదిక సాధకులు ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తర్వాత మంగళారతికి వెళ్ళాలి, తర్వాత ఇలా భగవంతుడికి ఇట్లా భగవంతుడి మంగళారతి అంటే కూడా ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా నిద్ర లేపాలి, భగవంతుడికి ఎలా భోజనం నైవేద్యం సమర్పించాలి, దంతధావనం ఎలా చేయాలి, తర్వాత భగవంతుడిని ఎలా స్నానం చేయించాలి, ఆయనకి ఎలా సో ఆ ఆహ్వానించడానికి ఏ మంత్రాన్ని చదవాలి, మనం ఇవన్నీ చేసేందుకు ఈ వ్యక్తి ఏమి చేస్తుండాలి, ఆచమనం ఎలా చేయాలి, శుద్ధి ఎలా చేసుకోవాలి, అన్ని వివరిస్తున్నారు. న్యాసం ఎలా చేయాలి, ఇదంతా దేని కిందకి వస్తుంది? వైదిక సాధన కిందకి. వైదిక సాధన అంటే ఏం చేసింది? వైదిక సాధన భక్తి గురించి వైదిక సాధకుల కోసం శాస్త్రం క్రమశిక్షణ ఇస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళలో స్వాభావికమైన రుచి ఇంకా పుట్ల. సో క్రమశిక్షణని ఇస్తుంది, డిసిప్లైన్ తీసుకొస్తుంది, క్రమాన్ని. దానిపైన నారదులు వారు మనకి రాసిచ్చారు. ఇలాంటి సోమరిపోతులు లాంటి మనం వైదిక సాధకులు సో మనల్ని ఎలా ఉద్ధరించాలి అని చెప్పి అలా ఆచార్యులు మనలో ఉన్న సోమరితనాన్ని పోగొట్టడం కోసం ఇచ్చారు. మరి రాగానుగ సాధకులుకి ఆ క్రమాన్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు.